రైట్, వెల్కమ్ బ్యాక్ సార్. ఎలా చూడాలి ఈ అంశాన్ని? పవన్ కళ్యాణ్ గారు ఆదేశాలు, నేతల ఆవేశాలు, ప్రకాష్ రాజ్ పై కామెంట్స్. ప్రకాష్ రాజ్ మీద కామెంట్స్ దానికంటే ముందు పవన్ కళ్యాణ్ నిన్న అనుకున్నాం కదా, ఆయన నిన్న హఠాత్తుగా సమావేశపరిచారు, ముఖ్యమైన నాయకులందరినీ కూడా పిలిచారు. అక్కడ సమీక్ష అంటే ఖచ్చితంగా వ్యూహాత్మకమైన నిర్ణయాలు. రెండోది ఆయన అక్కడ ముంబైలో కోకిలాబేన్ ఆసుపత్రిలో సర్జరీలు చేసుకోవడానికి దానికి వెళ్ళబోతున్నప్పుడు ఈ మధ్య నెల రోజుల వ్యవధిలో ఇవ్వాల్సిన ఆదేశాలు అన్నింటినీ మించి ఒక విధమైనటువంటి ఒత్తిడికి గురవుతున్న మాట నిజం. వరుసగా ఆయన హైదరాబాద్ పర్యటన జూన్ 14న వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా దాదాపు నెల రోజులు అయింది. కానీ ఈ ఒత్తిడి ఉక్కిరి బిక్కిరి అవుతున్న పరిస్థితి అయితే ఉంది. వరుస కేసులు, వివాదాలు, వీళ్ళు దాడులు, ఆంధ్ర తెలంగాణ సనాతనం, ఇవన్నీ వీటన్నిటిలో తమ వాళ్ళు తనను తగినంతగా డిఫెండ్ చేయట్లేదు, గట్టిగా ఎదుర్కోవటం లేదు అనే ఒక అసంతృప్తి అయితే సేనానికి చాలా పుష్కలంగా ఉన్నట్టుగా ఉంది. ఇది తమ వాళ్ళ మీదే కాకుండా తెలుగుదేశం నాయకుల మీద, మంత్రుల మీద కూడా ఉండటంతో ఆయన అసంతృప్తిని పసిగట్టిన, గ్రహించిన చంద్రబాబు నాయుడు కూడా మీరేంటి పవన్ తన తరఫున తనే మాట్లాడాలా, మీరెవరు ఏమి సమర్థించరా అని కోప్పడ్డారని గత కేబినెట్ సమావేశంలో, ఇప్పుడు కూడా కేబినెట్ జరుగుతుంది, గత కేబినెట్ సమావేశంలో ఆయన ఆగ్రహించారని అవన్నీ చూసాం. సో ఈ లోపలేమో కేసులు రావడం, కేవీఆర్ రకరకాల ఇంకా అది నడుస్తూనే ఉంది. విజయవాడలో సాయి కృష్ణ కేసు, తర్వాత క్రాంతి కుమార్ కేసు, యాడ్ మొత్తం మీద చెప్పాలంటే రాష్ట్ర రాజకీయాలు వేడివేడిగా, ఉద్రిక్తంగా, వివాదగ్రస్తంగా సాగుతున్నాయి. ఇందులో పవన్ కళ్యాణ్ పదే ఈ అంశాలు మాట్లాడడం వల్ల ఒక విధంగా ఆయన హోంశాఖ, అనధికార హోంశాఖ మంత్రిగా తయారైంది ఇప్పుడు ఆయన పరిస్థితి. నిజమైన హోంశాఖ మంత్రి ఏమో దాదాపు ఈ కాలంలో ఇంత జరుగుతుంటే ఆమె పరిమిత పాత్ర లేదా నియోజకవర్గం, అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు అట్లాంటి వాటికి ఆమె పరిమితం అవుతూ ఉంటే అన్ని పవన్ అడ్రస్ చేయటం, పవన్ హెచ్చరికలు చేయటం, అలాగే వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ చేయటం, ఇది జరుగుతూ వచ్చింది. ఈ నేపథ్యంలో నిన్న సమావేశంలో ఆయన అసలు 2 ఏళ్ల పాలన ఎట్లా ఉంది, మీ అభిప్రాయాలు ఏంటి, ఈ పద్ధతిలో సాధారణమైన సమీక్ష ఒకటి చేసి అది అయిన తర్వాత మీరు ఏమాత్రం వెనక్కు తగ్గకూడదు, మన మీద పథకం ప్రకారం దాడి జరుగుతున్నప్పుడు మీరు ఎందుకు వెనక ముందు తటపటాయిస్తున్నారు, ఎందుకు రంగంలోకి దిగటం లేదని తీవ్రంగా అసంతృప్తి. ఇది బహిరంగంగా జరిగిందే కదా, పెద్ద లోపలే ఉంది ఎవరికి తెలియదు, ఎవరేమో అక్కడ లేరు కదా, మళ్ళీ ఆ ప్రశ్నలు వాళ్ళకి ఎందుకు, విమర్శలు, ధోరణి గురించి నేను చెప్తున్నాను. దానికి తగినట్టే ఇంకోటి గతంలో కూడా చెప్పారు ఆయన, స్థానిక ఎన్నికలకు అభ్యర్థులను సిద్ధం చేయండి. మొన్న స్థానిక ఎన్నికలు, గ్రామ పంచాయతీలు వస్తాయని చెప్పి ఆ సంకేతాలు, దాదాపు సూచనలు ఎన్నికల సంఘం చేస్తూ ఉంది. తెలుగుదేశం నాయకులు, ప్రభుత్వం నుంచి కూడా అటువంటివి వస్తున్నాయి. కాబట్టి దీనికి కూడా సిద్ధం కావాలి. తన మీద వచ్చిన విమర్శలు, పార్టీ పరిధి పెరగలేదు, మనం వాళ్ళకు అనుబంధంగా ఉండిపోయాం అన్న దానికి సమాధానం నేను అనుకుంటాను, స్థానిక ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు చూపించడం ద్వారా మేము సజీవంగా ఉన్నాము, శక్తివంతంగా ఉన్నామని చెప్పాలి అన్నది పవన్ కళ్యాణ్ యొక్క ఒక వ్యూహం. దీనికోసం ఇప్పటి నుంచి సిద్ధం అవ్వాలి, అభ్యర్థులను సిద్ధం చేయాలి. కాబట్టి దానికి మీరు ఇంతకుముందు కూడా ఆయన ఏదో కమిటీనో ఏదో వేశారు. ఇవన్నీ రకరకాలు యువత నుంచి దరఖాస్తులు తీసుకోవడం ఇదంతా అయింది. సో వీటన్నిటిని సమీక్షించిన తర్వాత మీరు గట్టిగా ఎదుర్కోండి, ఏమాత్రం వెనక్కు తగ్గకండి. ఈ సనాతనం మీద, దేశభక్తి మీద అదే పనిగా దాడి చేస్తున్నారు కాబట్టి మీరు దీన్ని గట్టిగా ఎదుర్కోండి అని ఆయన చెప్పారు, ఆదేశాలు ఇచ్చారంటున్నారు. ఆయన ఇచ్చారా లేదా అని ఎవరికైనా సందేహం ఉంటే అది జనసేన కదా, లైట్స్ కెమెరా యాక్షన్ స్థాయిలో వెంటనే ఇప్పుడు పొద్దున్నే నేను చూస్తుంటే సుందర్ విజయ్ కుమార్ ఎమ్మెల్యే, అలాగే ఎంపీ ఉదయ్ శ్రీనివాస్, అది ఉదయ్ శ్రీనివాస్ నిన్నది అనుకుంటా, ఇవన్నీ ఒక్కసారిగా మనకు ప్రత్యక్షమవుతున్నాయి. వీళ్ళందరూ చాలా తీవ్రమైన స్థాయిలో విరుచుకుపడుతున్నారు విమర్శకుల మీద. పేరుకు రావణ్ అంటున్నారు కానీ పేరుకు రావణ్ అంటున్నారు కానీ రాజకీయమైన దాడి మటుకు ఎవరైతే సనాతనాన్ని విమర్శిస్తారో, అసలు సనాతనం, దేశభక్తి ఒకటే అన్న స్థాయిలో వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇది చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. ఎందుకంటే సనాతనం అనేది ఒక మతానికి, విశ్వాసానికి సంబంధించింది. హిందూ మతంలో కూడా అందరూ సనాతనాన్ని సమర్థిస్తారో మనం చెప్పలేం. బాలగంగాధర తిలక్, మహాత్మా గాంధీకి, లేకపోతే ఇంకొక వీర సావర్కర్కు చాలా తేడాలు ఉంటాయి. అందుకని హిందూ మతము అంటే హిందుత్వం కానంటే హిందూ మతం అంటేనే సనాతనం కాదు. అప్పట్లోనే ఆర్య సమాజ్ లాంటివి వచ్చాయి, లేకపోతే దయానంద సరస్వతి లాంటి వాళ్ళు
సంస్కరణలు ప్రతిపాదించారు, చాలా జరిగాయి. కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ మడుగు నిన్న మాట్లాడినప్పుడు కానీ ఆయన చెప్పారని చెప్పి వాళ్ళ నాయకులు మాట్లాడుతున్న దాన్ని కానీ చూస్తే మటుకు సనాతనము దేశభక్తి రెండు ఎలా కుదురుతాయి? అసలు ఇది పెద్ద ప్రశ్న. దేశభక్తులు అనేవాళ్ళు సనాతనాన్ని ఎలా విమర్శిస్తారు? మీరు తర్వాత ఒకసారి ప్లే చేసి చూడండి. ఈ ఎమ్మెల్యే మాట్లాడినా ఎంపీ మాట్లాడినా సనాతనము హిందూ ఇదేదో దేశభక్తి ఇవి రెండు ఒకటే అని వీళ్ళందరూ అక్కర్లేదు. సరే, తెలుగులో మొదటిసారి దేశభక్తిని ఆ మాట తీసుకొచ్చిన వ్యక్తి గురజాడ అప్పారావు గారు. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అని. గురజాడ అప్పారావు గారు సనాతనవాది కాదు, ఆయన సంస్కర్త. ఆ కాలంలోనే బాల్య వివాహాలు వద్దన్నారు, కన్యాశుల్కం రాశారు. ఇవన్నీ కూడా ఆయన మానవత్వం ఉండాలి, మతం వేరైతేనే ఏమో మనసులు ఒకటే మనుషులు ఉంటే జాతం అన్నది పైకి లేచి లోకమున రాణించును అన్నాడు. మతం వేరు మతం ముఖ్యం కాదన్నది. కాబట్టి ఆ విషయంలో భావజాల పరంగా జనసేన ఏమి మార్చుకుంటుందో నాకు తెలియదు. కానీ సనాతనం అన్నదాన్ని మటుకు చాలా తీవ్రంగా తీసుకొని ఈ క్రమంలో ప్రకాష్ రాజ్ రావణ్ మీద విమర్శ, రెండోది ప్రకాష్ రాజ్ మీద. ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ అయితే ప్రకాష్ రాజ్ గారు మీకు ఒక స్థాయి ఉంది, అది ఉంది, మీరు ఇలా ఎవరినంటే వాళ్ళని సమర్థించకూడదు, ఏదైతే చేయకూడదు అని చెప్తూ ఒరే పొరంబాకు ఎదవా ఇట్లాంటివి అంటే ఎలా ఉంటుందని ఇవన్నీ కూడా ఇంకా బాగా అలవాటైన చిట్కాలు కదా ఇప్పుడు. సో అది హెడ్డింగులు అన్నిట్లో అదే హెడ్డింగులు. అంటే బహుశా నేను పవన్ కళ్యాణ్ ఇలా చెప్పమని చెప్పుంటాడని నేను అనుకోను. కానీ రుచి చూపించాలి వాళ్ళ భాషలోనే. ప్రకాష్ రాజ్ అలా అన్నట్టు నేనేం వినలేదు. ఆయన రాజకీయంగా ఏమైనా మాట్లాడి ఉండొచ్చు. కానీ అందువల్ల ఒకరి తర్వాత ఒకరి వరుస పెట్టి ప్రకాష్ రాజ్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? ఇక్కడ ప్రశ్న అదే. రావణ్ మీద ఏదైనా చేస్తుంటే ఇంకోటి చేస్తుంటే రావణ్ని చేయాలి. ప్రకాష్ రాజులు ఎందుకు ఇంతగా చేస్తున్నారు? సుందరపు విజయ్ కుమార్ ఆయన కూడా అయోధ్య మీరు ధర్మస్థలంలో మీ పేరు వచ్చింది. ధర్మస్థలంలో తను ఏం చేశానో ప్రకాష్ రాజ్ చాలా క్లియర్గా చెప్పారు. ఆ వీడియో కూడా ఆ సిట్కు అందజేసానని కూడా ఆయన చెప్పారు. కాబట్టి ఏదైతేనే ఒక తీవ్ర స్థాయిలో ప్రకాష్ రాజును టార్గెట్ చేయాలని మటుకు జనసేన నిర్ణయించుకున్నట్టు కనిపిస్తుంది. బికాజ్ ఆయనకున్న పేరు వీటి వల్ల కావచ్చు. నాకు ఒకటే ప్రశ్న ఎదురవుతుంది. రావణ్ అరెస్ట్ చేశారు, ఉపా లాంటి కఠినమైన చట్టం పెట్టారు, ఇంకెందుకు దాని గురించి మాట్లాడుతున్నారు? ఇప్పుడు రావణ్ చాలా గొప్పవాడు అని ఎవరేం చెప్పట్లేదు. ఉపా చట్టం వేరే వాళ్ళ మీద పెట్టకండి, అది నిరంకుశమైందని చెప్తున్నారు, అంతే కదా. కాబట్టి ఇక్కడ ఎవ్వరూ రావణ్ను సమర్థించడం లేదు, ఉపా చట్టాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఈ రెండింటికి మధ్యలో తేడా జనసేన నాయకులైనా ఇతరులైనా కానీ గుర్తించడం చాలా అవసరం. ఇప్పుడు రఘురామకృష్ణరాజును లాకప్లో పెట్టి కొడితే ఎలా ఖండించారో, లేకపోతే పవన్ కళ్యాణ్ విశాఖపట్నంలో అరెస్టులు చేస్తే ఎలా అరెస్ట్ కాదు లాడ్జీలో నిర్బంధిస్తే ఎలా ఖండించారో ఇప్పుడు కూడా అలాగే ఖండిస్తున్నారు. కాబట్టి మీరు అధికారంలో ఉండొచ్చు, ప్రతిపక్షంలో ఉండొచ్చు, కానీ మాట్లాడే వాళ్ళందరికీ అవేం లేవు. అలాగే ఇంకొకటి, వీళ్ళు సవాళ్ళు ప్రకాష్ రాజుకి అప్పుడేమయ్యావు ఇప్పుడేమయ్యావు. మొదటిదేమో ఎవరు ఎప్పుడు ఏం మాట్లాడారో తెలియాలంటే టీవీల దగ్గర లేకపోతే ఆ ఫీడ్ తీసుకుంటే తెలుస్తుంది మాట్లాడారో లేదో. రెండోది, ప్రతి వాళ్ళు ప్రతిసారి మాట్లాడకపోతే ఉద్దేశాలు ఉన్నాయని ఆరోపించడం కూడా సాధ్యం కదా. అలా అయితే పవన్ కళ్యాణ్ ప్రతిసారి మాట్లాడారు అంటే ఏం చెప్తారు? సుందరపు విజయ్ కుమార్ గారో లేకపోతే ఉదయ్ శ్రీనివాసో ప్రతి దాని మీద మాట్లాడారంటే ఏం చెప్తారు? ఇరాన్ మీద అమెరికా దాడిని నేను ఖండించారు, మీరు ఖండించారంటే మీరు ఏం చెప్తారు? సో మీ దృష్టికోణాన్ని బట్టి ఉంటుంది. మీరు ఆలోచించే అమెరికా దాడిని దుర్మార్గాన్ని చాలా మంది ఖండించలేదా? భారతదేశం కూడా తటస్థంగా వ్యవహరించలేదా? లేదా మధ్యలో కాస్త విన్యాసాలు చేయలేదా? మీరు ఖండించలేదు, మరి అసలు ఆ పేరే ఎత్తుకోలేదే. కొన్ని విషయాల్లో అయితే గతంలో 2019 నాడు ఖండించడం ఇప్పుడు ఖండించడం లేదే. అప్పుడు హోదా అడిగారు, ఇప్పుడు అడగడం లేదు. ఏం చెప్తారు దీనికి? అందువల్ల ఆయనే రాజకీయాల్లో కాదు, పైగా సినిమా నటుడు. సో నేను అనుకుంటాను సాగదీత దీని నుంచి బయటికి రావడానికి ప్రయత్నించాలి, కానీ దీని లోపలికి ఇంకా పోవడానికి ప్రయత్నించడం వల్ల మటుకు ఉపయోగం లేదు. నాకు ఒకటైతే అనిపిస్తుంది, ఇది కేవలం రావణ్ మీద ప్రకాష్ రాజ్ మీద కాకపోవచ్చు, కూటమిలో కూడా కొన్ని అంతర్గత అంశాలు సమస్యలు వీటి వల్ల కూడా ఈ వేడి పెంచుతూ ఉండాలి అని మటుకు ఒకటి అనిపిస్తుంది. కూటమిలో సంగతి అలా ఉంచి జనసేనలోనే అంతర్గతంగా తీవ్రమైన సమస్య. నిన్న పోలవరం శాసనసభ్యుడు బాలరాజ్
చిరు బాలరాజు. చిరు బాలరాజు అంతకుముందు కూడా ఆయన మీద ఇట్లాంటివి వచ్చాయి, అప్పుడు ఆయన గట్టిగా మాట్లాడారు. ఇప్పుడు ఆయన భార్య సతీష్ అని ఎవరో ఆమెను విమర్శిస్తూ, వాళ్ళిద్దరు ఒకటే. ఈ సతీష్ అని ఆయన ఆమెను విమర్శించారట. ఆమె మనుషులు పంపితే వాళ్ళు ఎవరు క్షమాపణ చెప్తామని ఇక్కడికి కాదు అక్కడికి వచ్చి చెప్పమన్నారు, ఇంత లోపల మీద పడి కొట్టారు. ఇదంతా ఇలాంటి ఘటనలు ఎన్నో కూడా జనసేన వైపు నుంచి వినిపిస్తున్నాయి. సో అనేక కారణాల వల్ల పవన్ కళ్యాణ్ కొంచెం సేనను లైన్లో పెట్టాలి, గట్టిగా పెట్టాలని భావిస్తున్నట్టుగా మటుకు కనిపిస్తుంది. అది ప్రజా సమస్యల మీద మాట్లాడడం ద్వారా ఇట్లాంటి వాటి ద్వారా వస్తుంది తప్ప ఈ సనాతనము అనే దాని మీదే వెళ్తూ ఎంతవరకు వెళ్ళారంటే విజయ్ కుమార్ అంటే విన్నాను కాబట్టి ఇప్పుడే చెప్తున్నా, మీరు దేశభక్తి లేని వాళ్ళే పవన్ కళ్యాణ్ విమర్శిస్తారంట. పవన్ను విమర్శించే వాళ్ళు, లేకపోతే జగన్ను విమర్శించే వాళ్ళు, చంద్రబాబుని విమర్శించే వాళ్ళు ఇప్పుడు మోడీని విమర్శిస్తే దేశద్రోహమే అన్న స్థాయిలో కేసులు పెడుతున్నట్టే తయారైంది ఇప్పుడు జనసేన పరిస్థితి కూడా. మరీ అంత ఏకపక్షంగా వెళ్ళటం మటుకు ప్రజాస్వామ్యంలో చెల్లుబాటు కాదు. ఎవరి రాజకీయాలు వాళ్ళకుంటాయి, ఎవరి విధానాలు ఎవరి ఆలోచనలు వాళ్ళకుంటాయి. మీ విధానాలే ఇప్పుడు 30 రకాలుగా మారాయి. మదర్ థెరెసా, జ్యోతిబా ఫులే బొమ్మలు పెట్టుకున్నప్పుడు, చెగువేరా బొమ్మలు పెట్టుకున్నప్పుడు, వీర సావర్కర్ బొమ్మలు పెట్టుకున్నప్పుడు, పెట్టుకోకపోయినా మాట్లాడినప్పుడు ఎప్పుడు ఒకటే ఉన్నాయి, ఆమె ఆలోచనలు లేవు కదా. కాబట్టి ఇంకా మూడోది ప్రకాష్ రాజును పోరంబోకని అదేనేదని అలాంటి మాటలతో పార్లమెంట్ సభ్యులు మాట్లాడడం కూడా ఏమాత్రం వాళ్ళు చెప్తున్న దానికి పూర్తి విరుద్ధంగా ఉంది. ఒకవైపు ఏమో దూషణలు, తిట్లు వద్దు అని చెప్పుకుంటూ నేను అలా తిట్టానా, వర్మ గారు బ్లూ చొక్కా వేసుకున్నాడని నేను చెప్పాను అన్నట్టుగా ఉంటుంది. ఇప్పుడు దాదాపు అదే లేదనుకుంటూ అదే అంటున్నారు. సార్ వైసీపీ అయితే పవన్ కళ్యాణ్ ఆరోగ్యంగా ఆయన 2 నెలల పాటు వరుసగా ఈ ప్రభుత్వ కార్యక్రమాలు వీటన్నిటితో చాలా ఇదయ్యారు. ఆ భుజం సమస్య కూడా ఎక్కువగా ఉంది అంటున్నారు. కాబట్టి ఆరోగ్యంగా రావాలని అందరూ కోరుకుంటారు. ఈ ఒత్తిడి, అది రాజకీయ ఒత్తిడి, భౌతిక